హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు వచ్చేసి ఈ వ్లాగ్లో నేను మీకు చింతకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. అంటే పచ్చి చింతకాయలు ఉంటాయి కదండి, ఆ చింతకాయల్ని మనం ఊరగాయ పెట్టుకుంటాం కదా, చాలామందికి తెలిసే ఉంటుంది నాకు తెలిసినంత వరకు. సో తెలియని వాళ్ళ కోసం నేను దీన్ని ఎలా మనం ఊరగాయగా దీన్ని ఎలా మనం ప్రిపేర్ చేసుకుంటాం అనేది చూపిస్తాను. ఇది పచ్చి చింతకాయలతో చేస్తారు. ఇది నిల్వ ఉంటుందన్నమాట. ఒక 1 మంత్ తర్వాత నుంచి మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ వరకు కూడా మనకి ఇది ఇలానే ఉంటుంది, పాడవదు. ఇప్పుడు లైక్ మనం మామిడికాయలు, టమోటా ఎలా అయితే ఊరగాయ పెట్టుకుంటామో చింతకాయలతో కూడా అలానే పెట్టుకుంటాము. సో అది చూపిస్తాను, ఓకేనా? సో దాంతో పాటుగా నేను ఇప్పుడు మీకు కొన్ని టాప్స్ అనేవి చూపిస్తానండి. ఇవి జీన్స్ మీద టాప్స్ అనమాట. సో ముందైతే నేను మీకు ఈ టాప్స్ అనేవి చూపిస్తాను. దీని తర్వాత చింతకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. సో ఫస్ట్ టాప్ వచ్చేసి బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ అండి. సో బ్లాక్ మీద మనకి గోల్డ్ డిజైన్ వచ్చిందనమాట. ఇలా ఉంటుంది. సో డిజైన్ వచ్చేసి ఫ్రంట్ డిజైన్, అండ్ దీనికి హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ అండి. 3/4 కూడా కాదనమాట, మనకి ఇది ఇక్కడ వరకు వస్తుందన్నమాట హ్యాండ్స్ అనేవి. సో క్లాత్ అయితే చాలా మందంగా ఉందండి. సో చూడండి, దీని లెంత్ వచ్చేసి ఇక్కడ వరకు ఉంటుంది. నేను మీకు ఇది ఒక్కసారి పెట్టుకొని చూపిస్తాను లెంత్ కోసము. సో చూడండి, మనకి ఇది లెంత్ వచ్చేసి ఇక్కడ వరకు ఉంటుంది. అండ్ ఆల్మోస్ట్ అన్ని టాప్స్ కూడా లెంత్ వచ్చేసి ఇక్కడ వరకే ఉన్నాయండి. అండ్ దీనికన్నా షార్ట్ అయితే లేవు. సో ఈ టాప్ కాస్ట్ వచ్చేసి 280 రూపీస్ అండి. ఇది వచ్చేసి శిల్పారామంలో తీసుకుంది. అండ్ ఇప్పుడు శిల్పారామంలో తీసుకున్నవే ఇంకొక 2 టాప్స్ అనేవి చూపిస్తాను. సో ఇంకొక టాప్ వచ్చేసి ఇదనమాట, గ్రీన్ కలర్, పాచీ కలర్ అంటారు కదా, సో ఆ కలర్. ఇది ఫ్రంట్ వచ్చేసి ఎంబ్రాయిడరీ వచ్చిందండి. డిజైన్ వచ్చేసి ఎంబ్రాయిడరీ వచ్చింది. దీని మీద మనకి పింక్ అండ్ స్కై బ్లూ కలర్లో డిజైన్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి లేస్ కూడా ఇచ్చారనమాట. నెక్కి అలాగే హ్యాండ్స్ కూడా వచ్చింది లేస్ అనేది. సో ఇది వచ్చేసి ఓపెన్ అండి. మనకి ఇది నార్మల్ స్లీవ్స్ వరకు ఇలా వస్తుంది, కానీ రిమైనింగ్ అంతా ఓపెన్ అనమాట. సో ఇది కూడా 280 రూపీస్ అండి. అండ్ మీకు ఇంకొక టాప్ చూపిస్తాను. ఇది కూడా శిల్పారామంలో తీసుకుంది. ఎల్లో కలర్, మస్టర్డ్ ఎల్లో అండి. సో ఇది కూడా ఎంబ్రాయిడరీ వచ్చింది పైన వరకు అండి. సో వీ నెక్ అనమాట. దీని మీద బ్లూ అండ్ వైట్ రెడ్ కలర్తో మనకు డిజైన్ ఎంబ్రాయిడరీ అనేది ఇచ్చారు. మిషన్ వర్క్ అండి ఇదంతా కూడా. సో దీనికి కూడా 3/4 హ్యాండ్స్ అనేవి వచ్చాయి. దీని కాస్ట్ కూడా 280 రూపీస్ అండి. సో టాప్ అయితే ఇదనమాట. సో నెక్స్ట్ నేను మీకు మ్యాక్స్లో తీసుకున్న టాప్స్ చూపిస్తాను. సో ఇది 3/4 హ్యాండ్స్ వచ్చాయండి. లైక్ ఇది కొంచెం క్లాత్ వచ్చేసి మనకి డెనిమ్ క్లాత్ ఉంటుంది కదా, గ్రే కలర్ అనమాట. అలా ఉంటుంది, కొంచెం రఫ్గా ఉంటుంది అనమాట క్లాత్ అనేది. కాటనే అండి. సో మనం దీన్ని ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు హ్యాండ్స్ అనేవి. దీని కాస్ట్ చెప్తాను. ఇది వచ్చేసి 200 రూపీస్ అండి. ఇది ఆఫర్లో తీసుకున్నాను నేను. 200 రూపీస్కి వచ్చింది టాప్ అనేది. అండ్ సో తర్వాత ఇంకొక టాప్ చూపిస్తాను, మ్యాక్స్లో తీసుకుంది. ఇది కూడా మ్యాక్స్లో తీసుకున్న టాప్ అండి. బ్లూ కలర్, దీని మీద వైట్ డాట్స్ వచ్చాయన్నమాట. ఇదిగోండి, మనకి ఫ్రంట్ వచ్చేసి బటన్స్ లాగా డిజైన్ వచ్చింది. సో ఇది ఒక 2 బటన్స్ అయితే ఓపెన్ అవుతాయండి. ఒక 2 to 3 బటన్స్ వరకు ఓపెన్ ఉంది. సో తర్వాత వచ్చేసి మనకి స్టిచ్డ్ ఇచ్చేసారనమాట. ఇది కూడా 3/4 హ్యాండ్స్ అండి. ఆల్మోస్ట్ ఫుల్ హ్యాండ్స్ వస్తుంది. ఇక్కడ కూడా బటన్ ఉందన్నమాట, తీసేస్తే మనకి ఫుల్ హ్యాండ్స్ అనేది వస్తుంది. లేదంటే మనం ఇది ఫోల్డ్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు. సో దీని కాస్ట్ అయితే 400 రూపీస్ వరకు ఉందండి దీని కాస్ట్ అనేది. సో ఇంకొక టాప్ వచ్చేసి ఇదండి, సీ గ్రీన్ కలర్ అనమాట. ఇది నా టాప్ అండి. సో ఇది నేను ఢిల్లీలో తీసుకున్నానండి. సరోజినీ మార్కెట్ ఉంటుంది కదా, అక్కడ తీసుకున్నాను. ఇది లెంత్ కూడా సేమ్ అండి. ఇప్పుడు అవి ఏవైతే లెంత్ ఎంతవరకు అయితే వచ్చాయో టాప్స్ అన్ని లెంత్ కూడా అలానే ఉంటాయన్నమాట. నా దగ్గర కానీ మా సిస్టర్ దగ్గర కానీ ఆల్మోస్ట్ మేము ఈ లెంతే తీసుకుంటాము. ఇంతకన్నా తక్కువ తీసుకోమండి, ఇంతకన్నా ఎక్కువ కూడా తీసుకుంటాము, కానీ తక్కువ అయితే తీసుకోము. ఇదైతే 3/4 హ్యాండ్స్ అండి. దీనికి కూడా హ్యాండ్స్ అనేవి. సో ఇదైతే చాలా బాగుంటుంది నాకు. దీని పిక్ కనుక ఉంటే, వీటి పిక్స్ ఏమైనా కనుక ఉంటే మీకు ఇక్కడ ఇమేజెస్ అనేవి యాడ్ చేస్తాను నేను.
సో దీని కాస్ట్ వచ్చేసి 250 రూపీస్ ఏమోనండి, ఎగ్జాక్ట్గా ఐడియా లేదు, చాలా డేస్ అయిపోయింది తీసుకొని, ఇయర్స్ అయిపోయింది. సో ఎగ్జాక్ట్గా ఐడియా లేదు, 250 రూపీస్ అలా ఉంటుంది, అంతకన్నా అయితే ఎక్కువ లేదండి. సో నెక్స్ట్ ఇంకొక టాప్ చూపిస్తాను మీకు. ఇది కూడా ఢిల్లీలో తీసుకునింది అనమాట. ఈ టాప్ కూడా గుర్గాంలో తీసుకున్న టాప్ అనమాట. సో ఇది బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అండి. మనకి కింద వచ్చేసి కొంచెం ఎలాస్టిక్ టైప్ వస్తుంది అనమాట. కింద ఈ బ్లాక్ బార్డర్ ఉంది కదా, అది కొంచెం ఎలాస్టిక్ టైప్ వస్తుంది. ఇది 300 రూపీస్ అండి. ఈ టాప్ వచ్చేసి మనకి ఇది స్ట్రెచబుల్ అనమాట, మన బాడీకి కరెక్ట్గా ఫిట్ అవుతుంది. మనం సన్నగా ఉన్నాం అనుకోండి అలా సెట్ అవుతుంది, కొంచెం లావు ఉన్నా కూడా సెట్ అయిపోతుంది టాపు. ఇది ఫుల్ హ్యాండ్స్ అండి. సో క్లాత్ అయితే మనకి ఇది స్ట్రెచబుల్ క్లాత్ అండి, చూసారా ఇలా ఉంటుంది క్లాత్ అనేది. ఇది కూడా అంతే అండి, సేమ్ లెంత్ అనమాట. తర్వాత మీకు టాప్స్లోనే ఇది షర్ట్ అండి, జీన్స్ మీదకి షర్ట్ అనమాట, ఇది చూపిస్తాను. సో ఇదండి షర్ట్ వచ్చేసి, ఇది సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్లో తీసుకుందంట, ఇది మా సిస్టర్ది. సో ఇది నేను మీకు ఒకసారి వేసుకొని చూపిస్తాను, ఇది చూపించడం రావట్లేదు. సో చూడండి, హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ అయితే 3/4 హ్యాండ్స్ అనమాట. ఇది బ్లాక్, బ్రౌన్, వైట్, క్రీమ్ కలర్ అన్నీ మిక్స్ అయ్యి ఉంది. సో ఇటు పక్క కూడా మీకు ఇది వేసుకొని చూపిస్తాను. సో ఇలా వస్తుంది. దీని కాస్ట్ అయితే కొంచెం ఎక్కువేనండి, దీని కాస్ట్ వచ్చేసి 700 రూపీస్ అండి దీని కాస్ట్. సో ఇంతేనండి, ఇక్కడ ఉన్న వాటి వరకు నేను మీకు చూపించాను టాప్స్ అనేవి. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఏం చేస్తున్నాను. మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ సజెషన్స్ని నేను ఏమన్నా చేంజ్ చేసుకోవాలన్నా, లేకపోతే వీడియోస్లో ఏమన్నా చేంజెస్ ఉన్నా కూడా నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పనిసరిగా చేంజ్ చేసుకుంటాను. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. అండ్ పక్క నోటిఫికేషన్ బెల్ ఉంటుంది కదా, అది కూడా ప్రెస్ చేయండి. అది ప్రెస్ చేస్తేనే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో ఇప్పుడు మనము చింతకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. సో ఇవి పచ్చి చింతకాయలు, వీటిని మనము బాగా కడగాలండి. సో ముందు ఇవి పైన తొక్కు ఉంది కదా, అది తీసేయాలన్నమాట. పైన కాడలు తీసేసి కట్ చేసిన తర్వాత ఒకసారి వాటర్లో బాగా కడగాలి. కడిగిన తర్వాత మాత్రం వెంటనే దంచేసుకోవాలండి. 1 డే ఆ 2 డేస్ ఉన్నా కూడా ఇవి త్వరగా పాడైపోతాయి అన్నమాట కడిగిన తర్వాత మాత్రము. సో కడిగిన తర్వాత బాగా ఆరబెట్టుకోవాలండి, కొంచెం కూడా వాటర్ ఉండకూడదు. అండ్ రోలు కూడా మీరు వాటర్ లేకుండా చూసుకోవాలన్నమాట. 1 డ్రాప్ వాటర్ ఉన్నా కూడా ఈ పచ్చడి అనేది పాడైపోతుంది. ఇప్పుడు లైక్ మనకి ఊరగాయలకి ఎలా అయితే వాటర్ తగిలితే పాడైపోతుందో ఇది కూడా అంతే అనమాట. ఇది కూడా ఊరగాయ అండి, చింతకాయ ఊరగాయ. సో దీనికి మనకి ఏమేమి కావాలో చూద్దాం ఇక్కడ. సో పసుపు కావాలి, అలాగే నెక్స్ట్ వచ్చేసి ఉప్పు కూడా కావాలి, నెక్స్ట్ వచ్చేసి మెంతులు కూడా కావాలండి. వీటి మెజర్మెంట్ కూడా నేను చెప్తాను ఎగ్జాక్ట్గా చెప్పాలంటే. ఇప్పుడు వచ్చేసి చింతకాయలు మేము ఒక 2 kgs తీసుకున్నామండి. ఇది అమ్మ ప్రిపేర్ చేస్తుంది అనమాట. సో 2 kg చింతకాయలకి ఉప్పు వచ్చేసి 1/2 kg ఉప్పు పడుతుందండి. సో మీకు కేజీ లెక్క నేను చెప్తున్నాను అనమాట. 1 kg చింతకాయలకైతే 250 grams ఉప్పు పడుతుంది. అలాగే పసుపు అనేది మీ ఇష్టం అనమాట. అండ్ మెంతులు వచ్చేసి 2 kgsకి 50 grams వరకు మెంతులు పడతాయండి. సో మీకు అన్నీ ఎక్కువ వద్దు అనుకుంటే కొంచెం తగ్గించుకోవచ్చు కూడా. నార్మల్గా కరెక్ట్గా అయితే మీకు 50 grams పడతాయి అన్నమాట మెంతులు అనేవి. సో ఇప్పుడు మనం చింతకాయలు ఒక్కొక్కటి వేసి దంచుకుంటున్నాము. కొంచెం దంచుకున్న తర్వాత మళ్ళీ ఉప్పు యాడ్ చేస్తున్నాము. ఇలాగా ఫస్ట్ ఇది చిన్న రోలు కాబట్టి కొన్ని చింతకాయలు మాత్రమే దంచుతున్నామండి. ఫస్ట్ 1 kg చింతకాయల వరకు దంచుతుందమ్మా. సో ఇందులో మనము పసుపు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. కొంచెం దంచుకున్న తర్వాత పసుపు యాడ్ చేసుకోవాలి. సో ఇది మీరు ఒక 2 years వరకు నిల్వ ఉంటుందండి, అసలు ఏమీ పాడవదనమాట, చాలా ఫ్రెష్గానే ఉంటుంది 2 years వరకు కూడా. సో ఇవి పచ్చి చింతకాయలు కదా, ఒక 1 month తర్వాత నుంచి మనం దీన్ని మళ్ళీ ఒకసారి, కొంతమంది అయితే పచ్చిమిర్చి వేసి దంచి పెట్టేసుకుంటారనమాట. కొంతమంది అలా కాకుండా ఎప్పుడైతే పచ్చడి చేసుకోవాలనుకుంటారో అప్పుడు దీన్ని తీసి దీనికి పచ్చిమిర్చి యాడ్ చేసుకొని పచ్చడి అనేది ప్రిపేర్ చేసుకుంటారు. పచ్చడికి కావాలనుకున్నప్పుడు మాత్రమే దీన్ని యూస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ కొన్ని పచ్చళ్ళలో మనం చింతకాయ తొక్కుని యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుందండి.
సో ఇప్పుడు అమ్మ మెంతులు యాడ్ చేసింది కదా, సో ఇప్పుడు 1 kgకి మెంతులు యాడ్ చేసింది. అలాగే ఇప్పుడు వేసిన పసుపు కూడా 1 kgకి సరిపడా వేసిందనమాట. సో ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా దంచుకోవాలండి. మరీ మెత్తగా అయితే రాదు కానీ, కాకపోతే మరీ పులుకులుగా కాకుండా మరీ మెత్తగా కాకుండా దంచుకుంటారనమాట. సో నేను ఇది ఫస్ట్ టైం చూస్తున్నానండి. అంతకుముందు అమ్మ పెట్టేది కానీ మేము ఎప్పుడు ఎక్కువగా ఇంటి దగ్గర లేము ఇది పెట్టేటప్పుడు. సో ఈసారి మాత్రం సమయానికి నేను వచ్చాను. సో నేను కూడా నేర్చుకుందామని చెప్పేసి, అండ్ చాలామంది అడిగారు కూడా, కొంతమంది చింతకాయ పొడి కూడా అడిగారండి, చింతాకు పొడి అడిగారనమాట. సో అది కూడా త్వరలోనే షేర్ చేస్తాను. సో ఈరోజైతే ఈ చింతకాయ తొక్కు అనేది చూడండి. సో ఇలా బాగా దంచుకోవాలండి. సో ఉప్పు అనేది ఇంకొద్దిగా యాడ్ చేసింది, ఫస్ట్ యాడ్ చేసింది కదా, సో అది కాకుండా ఇంకొంచెం యాడ్ చేసింది. అది మెజర్మెంట్ గ్లాస్ అండి నార్మల్గా. సో దాని నిండా ఉప్పు అనేది సరిపోతుందన్నమాట. సో ఇప్పుడు ఇది బాగా దంచుకోవాలండి. సో ఇది దంచేసిందండి. 1 kg తీసి పక్కన పెట్టి మళ్ళీ ఇంకో kg కూడా దంచిందనమాట. నార్మల్గా ఇది చిన్న రోలు కాబట్టి కొంచెం కొంచెం దంచుకుంది. పెద్ద రోలు అయితే మీరు ఒకేసారి దంచుకోవచ్చు. సో 2 kgs కూడా దంచేసిందండి. ఇప్పుడు దీన్ని మనము స్టోర్ చేసుకోవాలి. మీ దగ్గర జాడీలు కనుక ఉంటే జాడీలో స్టోర్ చేసుకోండి, చాలా బాగుంటుంది. లేదంటే ఒక ప్లాస్టిక్ కంటైనర్లో కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ జాడీ లేదండి ఇంట్లో, ఈ ప్లాస్టిక్ కంటైనర్లోనే స్టోర్ చేసుకున్నాం అనమాట. నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్